ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాకినాడ జిల్లాలో తల్లికి వందనానికి కరెంటు షాక్ తగిలింది. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందని పేద విద్యార్థులకు తల్లికి వందనం కట్ చేశారు. ఇదేంటని సచివాలయ సిబ్బందిని ప్రశ్నించగా కరెంటు బిల్లుల స్టేట్మెంట్లు తీసుకురావాలని నిరుపేద కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక సచివాలయ ఉద్యోగులు అడిగినట్లుగా విద్యుత్ కార్యాలయం నుంచి 6 నెలల స్టేట్మెంట్ తీసుకుని వెళ్తే అప్పుడు కూడా కొర్రీలు పెట్టారు అధికారులు. 6 నెలలు సరిపోదు, ఏడాది స్టేట్మెంట్లు తీసుకురావాలని తిరిగి పంపుతున్నారు. ఇక 12 నెలల స్టేట్మెంట్లు కావాలంటే మినిమం వారం రోజులైనా పడుతుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కొందరికిచ్చి మరికొందరికి ఇవ్వకపోవటంపై భగ్గుమంటున్నారు. అయితే అమ్మఒడి గురించి నేను సచివాలయానికి వెళ్ళానండి. అమ్మఒడి నాకు రాలేదండి, ఏ కారణం చేత రాలేదని చెప్పి సచివాలయానికి వెళ్ళానండి. వెళ్తే 300 మీటర్లు మీకు కరెంట్ బిల్ వస్తుంది, అందుకని రాలేదని చెప్పి సచివాలయంలో అన్నారండి. మరి ఏంటి అని చెప్పేసి అంటే కరెంట్ ఆఫీ నేను అసలు కాల్చలేదు, నాకు 150 యూనిట్ కన్నా ఎక్కువ అవ్వలేదు, ఎందుకు 300 యూనిట్లు వేస్తారని చెప్పేసి అంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళమన్నారండి. మన శనివారం నాడు కరెంట్ ఆఫీస్కి వచ్చి 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నానండి. 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుని పట్టుకుని వాళ్ళు వెళ్ళారండి కరెంట్ సచివాలయానికి. వెళ్తే అక్కడ సచివాలయంలో లెటర్ ఇచ్చాడండి, మాకు 12 నెలలు అంటే సంవత్సరం ట్రీట్మెంట్ కావాలని చెప్పేసి ఏమని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ కరెంట్ ఆఫీస్కి వచ్చామండి. ఇక్కడ 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తాం, 12 నెలలు ఏమో అని చెప్పేసి అన్నారండి. ఇక్కడేమో ఎలాగంటున్నారండి, అక్కడ సచివాలయంలో 12 నెలలు ట్రీట్మెంట్ కావాలన్నారు కరెంట్ది. మరి ఏంటో మాకు ఏం అర్థం లేదండి. ప్రతి గ్రామం నుంచి కరెంట్ ఆఫీస్ కి ప్రతి ఒక్కరు వస్తున్నారు. యూనిట్లు ఎక్కువ వస్తాం వల్ల తల్లికి వందనం రాలేదు కాబట్టి 6 నెలలు స్టేట్మెంట్ తీసుకురామని గ్రామ సచివాలయంలో చెప్తున్నారు. దాని మూలంగా ప్రతి గ్రామం నుంచి కరెంట్ ఆఫీస్ కి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ వర్క్ సర్వర్ పని చేస్తలేదు అంటున్నారండి. చాలా మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు, లైన్ లో నుంచి ఉంటున్నారు. నాకు 2 పిల్లలండి. అమ్మఒడి డబ్బులు పడలేదటండి. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళామండి. పంచాయతీ ఆఫీస్కి వెళ్తే ఇలాగమ్మా కరెంట్ బిల్ ఎక్కువ అవడం వల్ల పడలేదన్నారండి. మాకు ఇచ్చింది జగన్ కాలనీలో ఇల్లు కట్టుకున్నామండి. అది చిన్న ఇల్లు, 1 సెంటున్నర ఇల్లు ఎంత ఇల్లు వస్తుంది అంటే చిన్న ఇల్లు వస్తుంది. ఒక లైట్, ఒక ఫ్యాన్ అండి. మాకు మిక్సీలు లేవు, అలాగని గ్రైండర్లు లేవు, ఫ్రిడ్జ్లు లేవు, దాంతో పాటు ఏసీలు కూడా లేవండి. మాకు ఇంత కరెంట్ బిల్లు ఎక్కువ రావడం వల్ల లేవన్నారండి. అమ్మఒడి డబ్బుల గురించే మేము అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చామండి. అయినప్పటికీ మాకు కరెంట్ బిల్ ఎందుకు వచ్చేసిందో మాకు తెలియదండి. మరి కట్టొద్దు, సబ్సిడీ ద్వారా కట్టొద్దు అనేసి అన్నారండి. కట్టడం వల్ల మేము ఆయన గట్టికి 50, 100 వస్తే అలా కట్టేస్తున్నామండి. కలిసినప్పటికీ మాకు అమ్మఒడి రాలేదనేసి సచివాలయంలో చెప్పారండి. మా పేరు మాకు చూస్తే పెద్ద ఇల్లు కాదండి, మరి ఎందుకు ఎలాగైతే వచ్చిందో మాకు తెలియదండి. అందరికీ పడ్డాయండి, మాకు పడలేదండి. ఒకళ్ళు పడి ఒకళ్ళు పడకపోతే బాధే కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ట్రీట్మెంట్లు ఈ ట్రీట్మెంట్లు అవి చేయించుకోండి అంటున్నారండి. కాంతల వల్ల మాకు ఏమవుతుందో, మాకు చదువులేని వాళ్ళండి, మాకేం తెలుస్తాయండి. మమ్మల్ని ఇలా తిప్పలు పెడుతున్నారు.